అండి, వెల్కమ్ బ్యాక్ టు డింపుల్స్ కిచెన్. ఈరోజు బయట బేకరీలో ₹1000 ఖర్చు పెట్టి కొనే ఈ ట్రెండింగ్ డ్రీమ్ కేక్ని ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో కూడా 5 లేయర్స్తో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గాజు బౌల్ తీసుకొని అందులో రెడీమేడ్ కేక్ ఉంటుంది కదండి, డార్క్ చాక్లెట్ కేకు, అది పెట్టుకోవాలి. రెడీమేడ్ చాక్లెట్ కేక్ పీసెస్ని పెట్టుకొని వాటిని బాగా ప్రెస్ చేసుకోవాలి. మనకి కింద బేస్ కావాలి కాబట్టి బేస్కి సరినట్టు ప్రెస్ చేసుకోవాలి. ఇది జ్యూసీగా సాఫ్ట్గా ఉండడానికి పైన 2 స్పూన్ల గోరువెచ్చని కాఫీ పాలు వేయండి. జ్యూసీగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే సెకండ్ లేయర్ అండి. సెకండ్ లేయర్ కోసం కరిగించిన డార్క్ చాక్లెట్లో ఫ్రెష్ క్రీమ్ని కలిపి థిక్ చాక్లెట్ సిరప్ లాగా చేసి కేక్ పైన ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. మొత్తం కేక్ పైన బేస్ అంతా ఈ చాక్లెట్తోనే ఫిల్ అయి ఉంటుందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఉంటుందండి. ఫ్రెష్ క్రీమ్ అయినా కలిపి వేసుకోవచ్చు, లేదా విప్పింగ్ క్రీమ్ అయినా కలిపి వేసుకోవచ్చు. మన కేక్ పైన బ్యాటర్ కలుపుతాం కదండి, ఆ బ్యాటర్తో కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక మనం థర్డ్ లేయర్లోకి వెళ్ళిపోదాము. మైల్డ్ చేసిన చాక్లెట్ ఉంటుంది కదండి, పైన పోసి పల్చుగా మొత్తం అంతా పరుచుకోవాలి. దీన్ని 2 నిమిషాలు ఫ్రీజర్లో పెడితే గట్టి షెల్లా మారిపోతుంది. 2 నిమిషాలు ఫ్రీజర్లో పెట్టుకుందాము. ఫ్రీజర్లో పెట్టడం వల్ల డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్కి చాక్లెట్ షెల్ అనేది గట్టిగా మారిపోతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకుంటున్నామండి. చూసారా, రెడీ అయిపోయింది మన డ్రీమ్ కేక్. ఇప్పుడు ఇందు మీదే కొంచెం అంతా కోకో పౌడర్ లేదా కాఫీ పౌడర్ ఉంటే పైన గార్నిష్ కోసం ఇలా స్ప్రింకిల్గా చేసుకోవాలి. జల్లెడలో వేసుకొని మన టీ డికాషన్ వేసుకుంటాం కదా, జల్లెడలోంచి వేసుకున్న సూపర్గా ఉంటుంది. అంతే అండి, రెడీ అయిపోయింది. మన ఇన్స్టెంట్ డ్రీమ్ కేక్ రెడీ అయిపోయిందండి. తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో భలేగా కుదిరింది కదండి. మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.